మానవునికి ఇంద్రియాలు అదుపులో ఉండవు. ఎందుకు? ఎందుకంటే అతను దేవుని భక్తుడు కాదు కాబట్టి. ఎప్పుడైతే ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని సన్నిధిలో దేవుని సేవలో నిమగ్నమై ఉంటాడో అతని ఇంద్రియాలు అతని అదుపులో ఉంటాయి. లేకపోతే అతని ఇంద్రియాలు అతని అదుపులో ఉండవు. ఈనాటి కాలంలో మనిషి ఇంద్రియాలు అదుపులో ఉండట్లేదు. ఎందుకంటే మనిషి దేవుని భక్తిలో నిమగ్నమై ఉండుటలేదు. అంతేకాకుండా వారు తీసుకునే ఆహారం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఉప్పు, కారం ఎక్కువ వేసి చేసిన ఆహారాలు, సహజంగా దొరికే ఆహారాలను తీసుకోవట్లేదు. బయట దొరికే ప్యాక్డ్ ఫుడ్స్ వాటిని తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల వారి ఇంద్రియాలు వారి అదుపులో ఉండట్లేదు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడ్డం, ఇంత విషయాన్ని అంత చేసి వాదులాడుకోవడం ఈనాటి కాలంలో చాలా సహజమైపోయింది. ఏం చేస్తాం? కలియుగం అలాంటిది. ఈనాటి కలియుగంలో మనం మంచి చెప్పినా ఎదుటివాడికి చెడుగానే అనిపిస్తుంది. అసలు ఈ కాలం వారికి ఓపిక అనేదే లేదు. ఎప్పుడు అన్నీ త్వరగా అయిపోవాలి, నాకు చిటికెలో అయిపోవాలి అనుకుంటూనే ఉంటారు. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కూడా నాకు వెంటనే ఫలితం దొరకాలి అనుకుంటాడు. కానీ ఈనాటి మనుషులకు పూర్వకాలం నాటి మనుషులకు తేడా ఏంటో తెలుసు. పూర్వకాలం నాటి వారు చేసే పనిని ఎలా పోల్చుకునేవారో తెలుసా? ఒక రైతు విత్తనం వేసి నా పొలంలో ఎందుకు మొలకలు రాలేదు అని బాధపడడు. అతను ఎలా ఆలోచిస్తాడంటే ఇంకా వర్షాలు రాలేదు కాబట్టి విత్తనం మొలకెత్తలేదు, దీనికి కొంత సమయం పడుతుంది, ఎందుకు నేను కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు వేచి ఉండకూడదు అని ఆలోచిస్తాడు ఆనాటి కాలం వారు. ఇప్పుడు ఈనాటి కాలం వారు అసలు ఒక్క నిమిషం కూడా ఓపిక ఉండదు, వెంటనే అయిపోవాలి. ఇలా విత్తనం వేస్తే అలా మొలకలు వచ్చి అలా పండ్లు కూడా ఇచ్చేయాలి. ఏం చేస్తాం? చెప్పేవారు ఉన్న ఎంతోమంది దేవుని భక్తులు లేదా ఎంతోమంది పెద్ద మనుషులు చెప్తూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేమే గొప్ప, మాకే అన్నీ తెలుసు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి గర్వాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మనం చేసేది చిన్న పని అయినా మనకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన దినచర్యలో మన ప్రశాంతతకు సమయాన్ని ఇద్దాం. ప్రశాంతత ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం దేవుడి భక్తిలో నిమగ్నమై ఉన్నాం.